విన్న వాక్యమును బట్టి ఈ క్రిస్మస్ ముందు వచ్చినటువంటి ఈ పరిశుద్ధ పునరుద్ధానం ఆఖరి పునరుద్ధానం దినప్పుడు ఈ సంవత్సరంలో ఇంకొక ఆరాధన ఉన్నది. ఆ ఆరాధన కొరకే మమ్మల్ని సిద్ధపరచాలి. ఈరోజు మమ్మల్ని సంతోషంతో నింపారు. పిల్లల ప్రభావ క్రిస్మస్ వాతావరణాన్ని మధ్యలోకి తీసుకుని వచ్చారు. వారు కష్టపడి ప్రభావ వారి యొక్క జ్ఞానంతో చక్కగా క్రిస్మస్ ట్రీని సిద్ధపరిచారు. ప్రభావ నీకు వారి కుటుంబాలను దీవించండి, వారి భవిష్యత్తు జీవించండి, వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. వారిని చూసిన వారి తల్లిదండ్రులు ఆనందించినట్లుగా వారి భవిష్యత్తు గొప్పగా ఆశీర్వదించబడును గాక, దీవించబడును గాక. ఇంకా నీ సన్నిధిలో నీ ఇంటిలో పని చేయుటకు వారు జీవితకాలం అంతా ప్రేరేపించబడుదురు గాక, నీ బిడ్డలుగా బ్రతకడానికి ఇష్టపడుదురు గాక. వారి కుటుంబంలో మేలు దయచేయండి. ఏదో యోహాను పుట్టినందుకు వారి కుటుంబం ఎంతో గొప్పగా చెప్పబడిందో నిన్ను ప్రేమించే ఈ బిడ్డలు వారి ద్వారా వారి కుటుంబాలు గొప్పగా చెప్పుకోవాలి, వారి తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకోవాలి. ఆ విధమైన దీవెన పిల్లలందరికీ దయచేయమని అడుగుచు తిరిగి క్రిస్మస్ వేడుక కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, బలహీనులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని, ఎటువంటి అసమాధాన పరిస్థితులు ఏ కుటుంబంలో రాకుండా సమాధానకరమైన ఆత్మలు వారి కుటుంబాల్లో వస్తున్నాయి. పని చేస్తున్న ఎటువంటి శరీర బలహీనతలు రాకుండా కాపాడుకున్నాడు. యేసయ్యా, ఈరోజు నేను నామమును బట్టి కృపా మరి ప్రజలకు సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నటువంటి బాబుగారి వారి కుటుంబాన్ని దీవించున్నాను. మీరు చేసిన అనేక మేలుపై అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.